ఈరోజు స్వామి మనము కుటుంబానికి సహాయం చేయడానికి వచ్చాము. ఈ కనిపిస్తున్న చిన్న స్వాముల వాళ్ళ అమ్మ స్వామి చనిపోయి 2-3 నెలలు అవుతుందంట. మన రూపాయి ఆర్మీకి సమస్య తీసుకురావడం జరిగింది. వాళ్ళ అమ్మ స్వామి చనిపోయాక వాళ్ళ నాన్న స్వామి ఏదో కూలి చేసి ఒక జీతం ఉంటూ కొంత సహాయం పైసలు పంపడంతో వాళ్ళ పెద్దమ్మ పెద్దనాన్న దగ్గర పెట్టుకొని ఆ స్వాముల్ని చదివించుకుంటూ వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు. వాళ్ళ పరిస్థితి ఏంది, ఆ స్వామి ఎలా అనారోగ్య పరిస్థితి ఎలా చనిపోయింది, ఆ పిల్లల పరిస్థితి ఏంది, ఏం చదువుతాని అడిగి తెలుసుకుందాం. వాళ్ళ పెద్దనాన్న స్వామి వాళ్ళ అమ్మ స్వామి ఎట్లా చనిపోయింది స్వామి? ఈ క్యాన్సర్ వచ్చింది స్వామి, ఆమెకు గర్భసంచికి క్యాన్సర్ వచ్చి చనిపోయింది స్వామి. ఒక 2-3 రోజులు హాస్పిటల్లో తీసుకెళ్తేనేమో చనిపోయింది స్వామి. సో అట్లా అయిపోయింది. పిల్లలకు మేమే చూసుకోవాల్సింది స్వామి. ఇప్పుడు వీళ్ళ నాన్న స్వామి ఎక్కడ ఏం పని చేస్తున్నాడు? కూలి పనే స్వామి, రాళ్ళు కొట్టుడే కానీ ఇక అలా రాయి కొట్టుడే స్వామి, కూలి పనే చేస్తాడు. మీరు ఏమవుతారు ఈ స్వాములకు? పెదనాయన స్వామి. పెద్దనాన్న. ఇప్పుడు పెద్దమ్మనా స్వామి? ఇప్పుడు ఎన్నెల స్వామి ఉంటారు స్వామి నీకాడ? ఇప్పుడు 4 నెలల నుంచి ఉంటారు. 4 నెలల నుంచా? నీకెంతమంది స్వామి పిల్లలు? నాకు 3 కొడుకులు. ముగ్గురా? ఇప్పుడు ఈ స్వాముల్ని చదివిస్తారు డబ్బల్లా? ఇక్కడనే చదివిస్తున్నాం సార్. ఏ క్లాస్ ఈ స్వామి? పెద్ద స్వామి ఒకటో క్లాస్ సార్. స్వామి ఇప్పుడు అంగన్వాడీ లేకపోతే సార్. అంగన్వాడా? అంగన్వాడీ సార్. ఏం పేరు స్వామి? పూజ. పూజనా? అన్నం తిన్నావా స్వామి? తిన్నావా? చదువుకుంటావా మంచిగా? ఇప్పుడు మీ పేరేం పేరు సార్? మీ పెద్దమ్మ పెద్దమ్మ సార్ మంచిగా చూసుకుంటారా? మంచిగా ఓకేగా? స్కూల్కి పోతురా? మాది రూపాయి ఆర్మీ ఒక ఛానల్ వ్యవస్థ నడుపుతున్నాం స్వామి మీలాంటి కోసం. మా వంతు సహాయం చేయడానికి అలా ఒక 5,000 రూపాయలు తీసుకొచ్చినాం. మీకు సహాయం మీకు ఇస్తున్నాం. ఓకేనా? ఓకేనా స్వామి? చదువుకోవాలి మంచిగా, స్కూల్కి వెళ్ళాలి. నా నెంబర్ ఇస్తా, ఏమైనా సమస్య ఉంటే నాకు ఫోన్ చేయాలి. ఓకేనా? ఓకేనా స్వామి? ఇటు చూడు స్వామి, అది చూడు. ఓకే ఓకే స్వామి. స్వామి పైసలు రూపాయి. స్వామి ఈరోజు ఈ కుటుంబానికి మా వంతు సహాయం 5,000 రూపాయలు ఈ స్వామికి ఇస్తున్నాం. మాలాగే సోషల్ మీడియా చాలామంది స్వాములు వచ్చి ఈ కుటుంబానికి సహాయం చేయాలి స్వామి. చాలా చిన్న ఏజీ ఇలా స్వామికి తల్లి స్వామికి అనారోగ్య పరిస్థితితో చనిపోవడం జరిగింది. ఈ సమస్య మా రూపాయి ఆర్మీకి రావడం వల్ల మేము వచ్చి కుటుంబానికి సహాయం అందజేయడం జరిగింది.